హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు నేను సొరకాయ మినపప్పు వండబోతున్నానండి. దీనికోసం నేను మినపప్పును తీసుకున్నాను. ఇది మనం టిఫిన్లు చేసుకునే మినపప్పు కాదండి. ఈ మినువులు లైట్గా వేయించి బద్దలు చేసుకుని దంచుకున్న మినపప్పు. దీన్ని ఒక గంట ముందే నానబెట్టేసుకున్నానండి. మినపప్పు కొంచెం లేట్గా ఉడుకుతుంది కాబట్టి ఒక గంట ముందు నానబెట్టేసుకున్నాను. దీనికి కర్రీకి కావాల్సిన సొరకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకున్న గిన్నెలో ఈ నానబెట్టుకున్న మినపప్పు వేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొంచెం పసుపు, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసేసుకోవాలండి. ఈ సొరకాయ మినపప్పు కర్రీ చాలా బాగుంటుందండి. వేసవిలో బాడీకి చలువ చేస్తుందని ఎక్కువగా వండుకుంటామండి. మా ఏరియాలో మాది దివిసీమ అండి. మా సైడ్ ఎక్కువగా వండుకుంటాము. దీన్ని ముద్దపప్పులాగా కూడా వండుకుంటాము, పప్పుచారు కూడా పెట్టుకుంటాము ఈ మినపప్పుతోని. ఇది మినపప్పు కాబట్టి కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది కర్రీ కూడా, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ ముక్కలన్నీ వేసేసాక ఈ కర్రీకి సరిపడా కారం, చింతపండు కూడా వేసుకోవాలండి. ఈ సొరకాయ మినపప్పు కర్రీ మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. ఈ కర్రీలో పప్పు వేసుకుని ఈ పప్పులో మనం కొంచెం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోద్దండి. ఇదైతే నా ఫేవరెట్ కర్రీ. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుని, కుక్కర్లో నీళ్ళు పోసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టిన గిన్నెని పెట్టి మూత పెట్టేసుకొని కుక్కర్ ఆన్ చేసుకోవాలండి. కుక్కర్ ఆన్ చేసుకొని ఒక 4 మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 విజిల్స్ రానివ్వాలండి. ఇది పప్పు కొంచెం లేట్గా ఉడుకుతుంది కాబట్టి 4 విజిల్స్ రావాలి. అప్పుడు మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. గిన్నెని బయట పెట్టేసుకుని దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలండి. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని తాలింపుకి రెడీ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలండి. దీంట్లోకి నేనైతే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నానండి. ఈ తాలింపుని బాగా ఎర్రగా వేయించుకుని కమ్మని వాసన వస్తుందండి. పప్పులో వేసుకుని కలిపేసుకోవటమేనండి. ఈ పప్పు అయితే టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందండి. ఈ పప్పును మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఎంతమంది తెలుసో కూడా కామెంట్ చేయండి. ఇలా తాలింపుని ఎర్రగా వేయించుకోవాలండి. ఇప్పుడు తాలింపు వేగిపోయిందండి. దీన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులో వేసేసుకోవాలి. పప్పులో వేసుకుని కలిపేసుకోవాలండి. ఇది వేడి అన్నంలో పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సొరకాయ మినపప్పు కర్రీ రెడీ.